పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో విషాదం చోటు చేసుకుంది. కువైట్లో డాంపేటకు చెందినటువంటి యువకుడు మృతి చెందాడు. కువైట్లో గుండెపోటుతో మృతి చెందాడు రాకేష్. ఇక రాకేష్ మృతితో తీవ్ర విషాదంలో కుటుంబ సభ్యులున్నారు. 8 నెలల క్రితం ఉపాధి కోసం కువైట్కి వెళ్లాడు రాకేష్. ఇక అక్కడ యుద్ధ వాతావరణంతో ఇంటికి వచ్చేస్తానని తండ్రికి ఫోన్ చేసి ఆందోళన వ్యక్తం చేశాడు. అయితే ఇటీవల ఛాతీలో నొప్పి ఉందని చెప్పడంతో ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు స్నేహితులు. పరీక్షలు చేసి మందులు ఇచ్చారు డాక్టర్లు. ఇక ఆదివారం మళ్లీ కూడా తీవ్ర నొప్పి రావడంతో అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. మార్గం మధ్యలోనే రాకేష్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కువైట్లోనే తన తల్లి పనిచేస్తూ ఉంది రమణ. ఇక రాకేష్ తల్లి రమణ తన కుమారుడు పార్థివ దేహాన్ని భారత్కు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్కి వేడుకుంటూ ఉన్నారు కుటుంబ సభ్యులు. దీనికి నాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నాయి. ఒక 2 కోయిట్కి పంపించాను. ఒక 4 నెలలు పనిచేశాడు. నిన్న కోయిట్లు కూడా పనిచేసే టైంకి వెళ్ళేటప్పటికి బాంబులు శబ్దానికి బెదిరిపోయి మాకు ఫోన్ అయి చేశాను. కంగారు పడకరా, నేను జాతిగా తప్పిందామా, ఆందోళన పడక ఆందోళన పడి గుండె హార్ట్ అటాక్ కింద వచ్చి మధ్యదారిలోనే భయపడిపోతే అంబులెన్స్కి తీసుకెళ్ళి సగం దూరంలోనే చనిపోయాడు. మీరు చంద్రబాబు నాయుడు గారు సార్, పవన్ కళ్యాణ్ సార్, మీరు దయచేసి మా బిడ్డను మాకు ఇండియా రప్పించండి. ఇలాగా మా అబ్బాయికి 2 కొడుకులండి. చిన్న బిడ్డనే అక్కడికి మాకు పరిస్థితి ఇంట్లో బాగోక పంపించామండి. ఏదో లేబర్ అండి, పూట తింటే పూటలేదండి మాకు. పంపింటే పిల్లడు బాంబులకి అదిరి పడిపోయి పనిలోకి వెళ్ళేటప్పుడే వెళ్ళకముందే చనిపోయాడండి. మధ్యలో మా వాళ్ళందరూ వచ్చి 5 చుట్టాలు ఉన్నారండి. ఆ చుట్టాలు వచ్చి తీసుకెళ్తే అంబులెన్స్ మీద మళ్ళా చనిపోయారమ్మని హాస్పిటల్లో నుంచి పంపించేశారండి. పంపించేసేయండి ఆ బాడీని తీసుకెళ్ళి అక్కడ అండవారు చేసేసుకున్నారండి. మా బిడ్డను మాకు ఇవ్వలేదండి. మేము తీసుకొస్తాక మాకు తోమాత లేదండి. లేబరు ఏమిటి తీసుకురామండి. మీకు దయింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలాగ ఈరెవరమ్మ ఇంకొకరు మా బిడ్డని మాకు పంపితే చాలండి. మాకు ఏమంది, మాకు కంటుతో చూసుకుంటామండి. బాబు చూసుకుని ఏం చేసుకోమండి, పడేస్తాము. మాకేమన్నా వస్తుందా అండి? ఏమీ రాదు. అక్కడ పడేసి వస్తాక ఇక్కడికి చేర్చండి బాబు. మా బిడ్డని మా కళ్ళు ఎదుర్కొండు కానీ మాకు అంతే చాలండి. 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఆహారం లేదు, మంచినీళ్ళు తాగుతలేదు తల్లి తండ్రి సహోదరులు. ఇక ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిరామ్ అడిగి తెలుసుకుందాం. సాయిరామ్, అసలు పూర్తిగా కూడా ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? శ్రీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి సమీపంలోని డాంపేట గ్రామానికి చెందిన కందికట్ల రాకేష్ అనే యువకుడైతే కువైట్ లో గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన అయితే కుటుంబం మొత్తాన్ని కూడా శోక సంద్రంలో ముంచేసిందని చెప్పొచ్చు. 8 నెలల క్రితం ఉపాధి కోసం కువైట్ వెళ్లిన రాకేష్ అక్కడ యుద్ధ వాతావరణం ఉందని, బాంబులు పడుతున్నాయనే భయాందోళనలతో తండ్రి శ్రీనివాస్ కు అటు బంధువులకు కూడా ఫోన్ చేసి త్వరలోనే నేను ఇండియాకు వస్తానని చెప్పినట్లయితే సమాచారం అయితే అందుతుంది. తల్లి రమణ కూడా కువైట్లోనే పనిచేస్తుండగా తండ్రి మరియు సోదరుడు అయితే పాలకొల్లు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ఛాతీలో నొప్పి వస్తుందని స్నేహితులు చెప్పడంతో స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. అదేవిధంగా తర్వాత అయితే మళ్ళీ ఆదివారం మళ్ళీ ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో అయితే రాకేష్ ప్రాణాలు కోల్పోయాడని చెప్తున్నారు. తమ కుమారుడు పార్థివ దేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కుటుంబ సభ్యులైతే విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన యువకుడు ఆకస్మిక మరణం స్థానికంగా కూడా విషాదం కలిగించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాకేష్ చాలా చిన్న వయసు, ఎంత ఒక 26 సంవత్సరాల రాకేష్ గుండెపోటుతో మరణించడం అనేది ఇక్కడ అంతా కూడా చాలా యుద్ధ భయంతోనే ఆ యువకుడు ఆ రకంగా కూడా గుండెపోటుతో చనిపోయాడా?
అవును అవును రేణుశ్రీ, ముఖ్యంగా ఏంటంటే అక్కడ యుద్ధ వాతావరణంలో ఆయన బాంబులు దాడులు జరుగుతున్న నేపథ్యంలో చాలా భయాందోళనకు గురయ్యారు రాకేష్ అన్న వ్యక్తి. అతని వయసు కూడా చాలా చిన్న వయసు, 26 సంవత్సరాల వయసు, అంటే చాలా చిన్న వయసు. అతను ఇక్కడ కూలి పనులు చేసుకునే వ్యక్తి, ఇక్కడ పాలకొల్లు పట్టణంలో కూలి పనులు చేసుకునే వ్యక్తి. వారి కుటుంబం కూడా చాలా పేదరికమైన కుటుంబం వల్ల వారి తల్లి కూడా విదేశాల్లో కూలి పనులు చేసుకునే ఆమె. ఆ అబ్బాయి కూడా కూలి పనుల నిమిత్తం అయితే కువైట్ వెళ్ళడం జరిగింది. వెళ్ళి 8 నెలల క్రితమే ఆయన ఇక్కడ నుండి వెళ్ళడం అయితే జరిగింది. ఇక్కడ యుద్ధ వాతావరణంలో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, నాకు భయంగా ఉంది, నేను వచ్చేస్తానని తీసుకెళ్లిపోండి అని కూడా ఆయన ఫోన్ చేసి వారి తండ్రిని అదేవిధంగా బంధువులకు కూడా ఫోన్ చేయడం అయితే జరిగింది. కానీ ఇక్కడ పరిస్థితులు రావడానికి వీలైన పరిస్థితుల్లో మేము మాట్లాడతాం, ఎవరైనా పెద్దల దగ్గరికి వెళ్ళి సహాయం తీసుకుని ఏ విధంగా రప్పించే. అంటే ప్రభుత్వం ఆల్రెడీ కూడా దీనికి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్స్ ఏర్పాటు చేసింది కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆ యువకుడు కానీ ఎవరు కూడా హెల్ప్ లైన్ నెంబర్స్ వాడుకునే ప్రయత్నం చేయలేదా? రేణుశ్రీ, చూసుకోంటే వీరంతా కూడా నిరుపేద, వీళ్ళకు అంటే కొంచెం తెలియని పరిస్థితి, అంటే కొంతమందికి తెలియని పరిస్థితుల్లో వాళ్ళకి ఆ నెంబర్ల పరంగా అయితే ఏం తెలియక వాళ్ళైతే ఏ హెల్ప్ లైన్ కి అయితే కాల్ చేయలేదని చెప్తున్నారు. కానీ వారి తల్లిదండ్రులకి, వారి తండ్రికి కానీ వాళ్ళ బంధువులకి అయితే ఫోన్ చేసిన రాకేష్ వాళ్ళందరూ కూడా ధైర్యం చెప్పారు, ఏమీ కాదు త్వరలోనే మీరు అందరూ వస్తారని. కానీ ఇంతలోనే అతనికి గుండెపోటు రావడం, ఈ మధ్యలో అంబులెన్స్ తీసుకెళ్తున్న నేపథ్యంలో మధ్యలో మరణించడం. ఇప్పుడు అంతా కూడా వారి తండ్రి అదేవిధంగా బంధువులంతా ఏం కోరుకుంటున్నారంటే ముఖ్యమంత్రిని కానివ్వండి, అటు డిప్యూటీ సీఎం ని కానివ్వండి, ఇక్కడ స్థానికంగా ఉన్న మంత్రి నిమ్మల రామానాయుడు గారిని కూడా కోరుకుంటుంది బంధువులు కానీ తండ్రి కానీ వారి కుమారుడి మృతదేహాన్ని వారి స్వగ్రామానికి రప్పించాలి, మాకు ఏమీ వద్దు, మాకు ఎటువంటి ఆర్థికంగా కానీ ఎటువంటి మాకు పరిహారాలు ఏవి మాకు అవసరం లేదు, మా కుమారుడి మృతదేహాన్ని అయితే మాకు రప్పించండి, ఒక చివరి చూపు మేము చూసుకుంటామని చెప్పేసి వాళ్ళు కన్నీరు మున్నర అవుతారు రేణుశ్రీ. రైట్. ఇక తల్లి రమణ కూడా అక్కడే ఉండటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఎవరినైనా సంప్రదించటం కానీ, ఇక్కడ ఎవరితో అధికారులతో మాట్లాడటం కానీ, ఇక్కడికి వచ్చే ఏర్పాటు ఏమైనా ఉందా సాయిరా? ముఖ్యంగా రేణుశ్రీ చూసుకుంటే అక్కడ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వారి తల్లికి కూడా వాళ్ళిద్దరికి కూడా కమ్యూనికేషన్ అయితే చాలా దూరం అయితే ఉందని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ తల్లి వేరే చోట, ఈ కుమారుడు కూడా వేరే చోట అయితే పనిచేస్తున్నారు. దానివల్ల కమ్యూనికేషన్, ఈ యుద్ధ వాతావరణం వల్ల కమ్యూనికేషన్ అయితే ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే వీరంతా కూడా ఇక్కడ బంధువులు కానివ్వండి, ఇక్కడ తండ్రి కానివ్వండి, మీడియా ముఖంగా మీడియా ద్వారా అయితే అందరికీ కూడా అధికారులందరికీ, అదేవిధంగా ముఖ్యమంత్రి, ఇక్కడ లోకల్ గా ఉన్న మంత్రి నిమ్మల రామారెడ్డి దగ్గరికి వెళ్ళి అయితే వారి బాధనైతే విజ్ఞప్తి చేస్తున్నారు. త్వరలోనే మేము కంపల్సరిగా చర్యలు తీసుకుని మృతదేహాన్ని అయితే ఇండియాకి రప్పించి వీరికి అప్పచెప్తామని చెప్పేసి కూడా హామీ ఇస్తున్నట్టు తెలుస్తుంది రేణుశ్రీ. రైట్, స్టే విత్ us సాయిరామ్. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక అత్యంత విషాదకరమైన ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. ఒక తెలుగు వ్యక్తి దుబాయ్లో కూడా కూలి పనుల కోసం, తన పొట్టగోటు కోసం కూడా వెళ్ళటం జరిగింది. తన కుటుంబాన్ని ఇక్కడ పోషించుకునేందుకు కూడా తాను అక్కడికి వెళ్ళటం జరిగింది. అలాంటి ఒక యువకుడు వెళ్ళిన 8 నెలలకే యుద్ధ వాతావరణం కనిపించేసరికి, ఎప్పుడు కూడా మన చుట్టూ ఉన్నటువంటి మన భారతదేశంలో చూసుకుంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలో కూడా మనం జీవనం గడుపుతూ ఉంటాం. అలాంటిది ఇప్పటి వరకు దుబాయ్ చూసినా కానీ ఒక సేఫెస్ట్ కంట్రీగానే ఉంది. కానీ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి ఈ దాడుల పరిస్థితి, యుద్ధ వాతావరణంలో కూడా చుట్టూ ఉన్నటువంటి దేశాల మీద అయితే యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. మిసైల్స్ వర్షం కురుస్తూ ఉంది ఎప్పటికప్పుడు కూడా. ఆ మిసైల్స్ పడటము, పెద్ద పెద్ద శబ్దాలు వినిపించటము, అందులో కూడా యువకుడు కావటం, కొత్తగా కూడా ఆ దేశానికి వెళ్ళటంతో కూడా తనకి ఏమీ అర్థం కాని పరిస్థితి. అక్కడ నుంచి మేము ఎలా ఇండియా వెళ్తామని తెలియని పరిస్థితి. ఇదే యుద్ధం కొనసాగుతూ ఉందని కూడా ఆ యువకుడు భయపడ్డాడు. భయపడి తనకి గుండెలో నొప్పి రావటం, ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకొని వెళ్ళటం, అయినప్పటికీ కూడా తనకి భారత్కి వచ్చే మార్గం భారత్కి తొందరలోనే వస్తానని చెప్పి తన తండ్రితో చెప్పటము. ఇక తన తల్లి దగ్గరగా ఉంటే కనుక ఆ యువకుడికి అంత భయం లేకుండా ఉండేదేమో. తన తల్లి కూడా దూరంగా ఉండేసరికి కూడా ఆ యువకుడు చాలా భయభ్రాంతులకు గురయ్యి పాలకొల్లుకు చెందినటువంటి వ్యక్తి మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇక వాళ్ళు ఎస్క్రేషియా కానీ ప్రభుత్వం తరపున ఏ పరిహారంగా అడగటం లేదు. తన కొడుకుని చివరిసారిగా కల్లారా చూసుకుంటే చాలు అని కోరుతున్నారు. అందుకుగాను తన మృతదేహాన్ని పాలకొల్లు వచ్చే విధంగా ఏదో ఒక విధంగా కూడా సీఎం చంద్రబాబు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూడాలి అంటూ కూడా కుటుంబ సభ్యులు వేడుకుంటూ ఉన్నారు.